బులెటిన్కు తిరిగి స్వాగతం. శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గొట్టిపల్లి బ్రిడ్జి కింద నీళ్లు నిలిచి ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెద్దపాడు 16వ నెంబర్ జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహిస్తోంది. రహదారిపై వెళ్లే వాహనాలకు ఇబ్బంది కలగకుండా రెవెన్యూ, పోలీస్ అధికారులు వరద నీటిని మరోవైపు మళ్లించారు. సముద్ర తీర ప్రాంతాలు, నాగావళి, వంశాధార నది పరివాహక ప్రాంతాల అధికారులను కలెక్టర్ అప్రమత్తం చేశారు. మరోవైపు నరసనపేటలో ఎడతెరిపి లేని వర్షాలకు వీధులన్నీ జలమయమయ్యాయి. రెండు అవుతున్నాయి కదా. శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గొట్టిపల్లి బ్రిడ్జి కింద నీళ్లు నిలిచి ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెద్దపాడు 16వ నెంబర్ జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహిస్తుంది. రహదారిపై వెళ్లే వాహనాలకు ఇబ్బంది కలగకుండా రెవెన్యూ, పోలీస్ అధికారులు వరద నీటిని మరోవైపు మళ్లించారు. సముద్ర తీర ప్రాంతాలు, నాగావళి, వంశాధార నీటి నదీ పరివాహక ప్రాంతాల అధికారులను కలెక్టర్ అప్రమత్తం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము ఫోన్ లైన్లో అందిస్తారు. రాము. ఎస్ రామారావు, ఏదైతే ప్రస్తుతం వాయు బంగాళాఖాతంలో నెమ్మదిగా ఉత్తర దిశగా కదులుతుంది. ఇది కలిగపట్నంకు తూర్పు దిశగా 250 కిలోమీటర్లు, గోపాల్పూర్ కు 230 కిలోమీటర్లు, అదేవిధంగా పారాదీప్ దక్షిణంకు 270 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర దిశగా ప్రయాణించి మరి 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే మనం హెచ్చరించింది. ఈ క్రమంలో గత అర్ధరాత్రి నుంచి కూడా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అయితే భారీ వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అటు నాగావళి వంశధారకు సంబంధించి గొట్టా బ్యారేజ్, అదేవిధంగా నాగావళి నారాయణపుర ఆనకట్టు దగ్గర ఏదైతే ఇన్ఫ్లో మనం చూసుకుంటే గొట్టా బ్యారేజ్ దగ్గర 7,196 క్యూసెక్ల వాటర్ అయితే వస్తుంది. అదేవిధంగా అవుట్లో కూడా అంతే విడిచిపెట్టే పరిస్థితి కనిపిస్తుంది. నాగావళి తీరం చూసుకుంటే అక్కడ నారాయణపురం ఆనకట్టు దగ్గర ఇన్ఫ్లో 18,500 క్యూసెక్లుగా ఉంది, అవుట్ కూడా అదే విధంగా వస్తుంది. అయితే ముఖ్యంగా నిన్న అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కుదరడంతో గడ్డలు, వాగులు పొంగు పొరులుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే ముందస్తు చర్యల్లో భాగంగా రేపు స్కూళ్ళకైతే సెలవు ప్రకటించడం జరిగింది కలెక్టర్ స్వప్నిల్ దినకర్. అదేవిధంగా మనం చూసుకుంటే హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు కూడా ఎటువంటి బయటికి పంపించకుండా వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు 3 రోజులకు సరిపడే నిత్యావసర అవసరం ఇప్పటికే సమకూర్చుకోవాలని స్వప్నిల్ దినకర్ కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే NH5 అలాగే NH15 రహదారులు కూడా పూర్తిగా జలమయం అయ్యేవి. రోడ్డు రవాణా సంస్థ సంబంధించి రెవెన్యూ, పోలీస్ శాఖల వరకు కూడా ఈ వాటర్ ని దారి మళ్లించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికైతే జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా వాహనాలు రాకపోకలకు అంతరాయం లేనప్పుడు కూడా నిన్న రాత్రి ఏ విధంగా వర్షం కురిసిందో అదే విధంగా ఈ రాత్రి కూడా కురిసే పరిస్థితుల్లో ఇప్పటికే ఖరీఫ్ సీజన్ కాబట్టి ఇప్పటికే పంట పొలాలన్నీ కూడా నీటమయమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అయితే విలేజ్ స్థాయిలో ఎవరైతే మట్టి ఇళ్లలో నివసిస్తున్నారో వాళ్ళని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాము, అక్కడికి తరలించాలని స్థానిక ఎంఆర్ఓలను కలెక్టర్ ఆదేశించడం అయితే జరిగింది. ఈ పరిస్థితుల్లో రానున్న 12 గంటలు అనేది చాలా కీలకంగా చెప్పుకోవచ్చు. అయితే జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు ఎవరిని కూడా మనం చూసుకుంటే అగ్నిమాపక రెవెన్యూ అధికారులు కానీ ఎవరికి కూడా సెలవు ఇచ్చే పరిస్థితి లేదు. అదే కలెక్టర్ కార్యాలయంలో స్పెషల్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మనం చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా అనేసరికి 2 నదుల మధ్యన ఉన్న జిల్లాగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఎగున ఒరిస్సాలో కురిసిన
కురిసిన భారీ వర్షాల వల్ల కూడా ఈ నదులు పొంగి పొర్లే పరిస్థితి ఉంది. దీనికి కనెక్టివిటీగా ఉన్న వాగులు గడ్డలు కూడా పొంగే పరిస్థితి ఉంది. అందువల్ల దీనికి ఏదో ప్రాణ నష్టం కలగకుండా ఇప్పటికే పంట నష్టం అయితే కలిగే పరిస్థితి ఉన్నప్పుడు కూడా ప్రాణ నష్టం కలగకుండా ముందస్తు చర్యలు అయితే జిల్లా యాంత్రాంగం అయితే చేపడుతున్న పరిస్థితి ఉంది. అధికారులను కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది రామారావు. అయితే ఇప్పుడు మొత్తానికైతే పూరి అలాగనే డిగా సముద్ర ప్రాంత అంటే తీర ప్రాంతాలు ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో మొత్తానికైతే వాతావరణం మరి తీరం దాటే పరిస్థితి ఉందని చెప్పేసి అంటున్నారు. అలాగనే కేంద్ర వాతావరణ శాఖ మాత్రం ఒక హెచ్చరిక కూడా ఇస్తుంది. రాబోయే 2-3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు అక్కడ శ్రీకాకుళం, విజయనగరం ఈ ప్రాంతాలు చూస్తే అక్కడ సముద్ర తీర ప్రాంతాలకి సమీపంలో ఉన్న ప్రాంతాలు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అంటే ఇటీవల ఈవెన్ ఖమ్మం కానీ విజయవాడ కానీ మనం చూసాము ఈ వరద ఫ్లడ్కి సంబంధించిన పరిస్థితి దారుణంగా ఉండి. అయితే ఈ విధంగా ముందస్తు చర్యలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ప్రభుత్వం ఏ దిశగా దీన్ని ఓవర్కమ్ చేసే ప్రయత్నం చేస్తుంది? రామారావు, మనకి రేపు రాత్రికి పూరి ఒడిశా దగ్గర అదేవిధంగా వెస్ట్ బెంగాల్ దిగా దగ్గర మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 2 రోజులు కూడా భారీ వర్షాలు అయితే కురుస్తామని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే 193 కిలోమీటర్ల తీర ప్రాంతం అయిన శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఇప్పటికే మత్స్యకారులు ఎవరిని కూడా వేటకి వెళ్లే పరిస్థితి లేదు. అదేవిధంగా సముద్ర తీర ప్రాంతంలో ఉన్న సుమారు 55 గ్రామాల ప్రజలను అయితే ఇప్పటికే కొంత పునరావాస కేంద్రాలకే తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం ముఖ్యం చూసుకుంటే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అదేవిధంగా డిజాస్టర్ మేనేజర్ సంబంధించిన బృందాలు కూడా ఇప్పటికే శ్రీకాకుళం చేరుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ అర్ధరాత్రి కురుస్తున్న వర్షపాతాన్ని అయితే ఎవరు కూడా అంచనా వేయని పరిస్థితి చూసుకుంటవచ్చు. ఎందుకంటే మనం గత అనుభవాలు మనం చూసుకుంటే ఈ మధ్య కాలంలో జరిగిన విజయవాడ కూడా ఊహించిన స్థాయి కంటే ఎక్కువ స్థాయిలో వర్షపాతం కురడంతో ఇంత విపత్తు జరిగిందని కూడా ఒక అంచనాకు వచ్చారు. అయితే ఇక్కడ కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. మనం ఏదైతే పగటిపూట పడే వర్షాన్ని కొంత ఈ నష్టాలు లేకుండా మనం చూసుకోవచ్చు. అయితే రాత్రి భారీ వర్షాలు కురిసే పరిస్థితుల్లో అయితే ఇప్పటికే అధికార యంత్రాంగం అయితే కింద స్థాయి మనం చూసుకుంటే ఎటెండర్ స్థాయి అధికారులు ఎటెండర్ స్థాయి నుంచి ఐఏఎస్ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా నైట్ పూర్తిగా ఎలర్ట్ గా ఉండాలి. తమ కేటాయించిన కంట్రోల్ రూమ్ లో నిత్యం ప్రజలకు అందుబాటులోని ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ విపత్తులు మనం చూసుకుంటే ఇప్పటికే విజయవాడలో జరిగిన విపత్తుకు ప్రజలు కొంత భయాందోళన గురవుతున్న పరిస్థితుల్లో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, అనవసరంగా బయటికి రాకూడదని చెప్తున్నారు. అయితే ఏవైతే విలేజ్ కనెక్టింగ్ మనం చూసుకుంటే చిన్న వాగులు గట్టు పొంగి పొరులుతున్నవి. కొంత మూర్ఖత్వంగా వాహనదారులు అయితే ఈ వాగుల్లో వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. దీనివల్ల వాహనంలో ఉన్నవారే కాకుండా ప్యాసింజర్ ఆటోలో కూడా వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి వారికి కూడా ముందస్తుగా అయితే పోలీసులను అయితే ఆదేశాలు జారీ చేశారు. ఏవైతే వాగులు పొంగి పొరులుతున్నావో అక్కడ పోలీసు వాళ్ళని కూడా అలర్ట్ చేయడం జరిగింది. అత్యవసరం అయితే గానీ అనవసరంగా బయటికి రావద్దని మాత్రం అధికారులు అయితే తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తీరం దాటే సమయంలో 40 నుంచి 50 కిలోమీటర్లు వేగంతో ఈదురుగాలు కూడా వేస్తామని దీని వల్ల ఇప్పటికే ఎలక్ట్రికల్ సంబంధించిన డిపార్ట్మెంట్ కూడా అలర్ట్ గా ఉంది. ఎక్కడ కూడా చెట్లు కానీ పడే అవకాశాలు ఉంటే వెంటనే దాన్ని రిమూవ్ చేసే విధంగా ఏదో కలెక్టర్ కార్యాలయం నుంచి దానికి సంబంధించిన కటర్స్ ను కూడా రెడీ చేశారు. దానికి సంబంధించిన టీంను కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం అయితే జరిగింది రామారావు. రైట్, థ్యాంక్ యూ రాము.